అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు. జనగామలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఇకపై సంయమనం పాటించకపోతే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. అరవింద్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి గుండు అరవింద్ గారు నోరున్నది కదా అని నోరు వారేసుకొని మంచిగా పనిచేస్తున్న ఒక అధ్యక్షునికి వారి గురించి చెడుగా మాట్లాడడం అనేది ఒక మహిళా సోదరిమణిగా అన్నకు తోడుగా నేను మహేష్ అన్నకు సపోర్ట్గా మరి ముందు పగలు కొడతాము అనేది ఏదైతే మా అధ్యక్షులు అన్నగారు చెప్పారో నిజంగా కూడా ఆ పని చేసి చూపిస్తామని చెప్పేసి అరవింద్ గారికి హెచ్చరిస్తున్నారు. నోరున్నది కదా. తెలంగాణ తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే మరి లక్షల కోట్లు కాళేశ్వరం అని వాళ్ళు మొత్తం స్కీమ్ల పేరు మీద స్కామ్ పెట్టి దోచుకున్నారు. వాళ్ళ అభివృద్ధి మర్చిపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మా రేవంత్ అన్న మీద భరోసా నమ్మకంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీలు, మేము ఇయ్యనటువంటి హామీలు కూడా ఇలా ఒకటిగా అమలు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు చేయని చెప్పుకున్నారు, మేము చేసింది చెప్పుకోవడంలో తప్పులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా శాఖ మార్చులు, సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమన్న గారి ఫోటో వేసుకోవడం తప్పలేదు. గతంలో కూడా మీరు చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి పాస్బుక్ల మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కావచ్చు, ఆఖరికి 10,000 కిట్లు ఇస్తే కూడా మరి వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. మరి అలా పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి తెల్ల రేషన్ కార్డు 10 ఏళ్ళు అయ్యకపోతే మా ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇలా పిల్లలు పుట్టి పిల్లలు పెద్ద చదువుకుంటే స్కాలర్షిప్ లేక, ఫీజు లేక, ఆరోగ్యశ్రీ పథకం పనిచేయక మరి ఎన్నో నానా ఇబ్బందులు పడి ధనిక రాష్ట్రం లేకపోతే మరి మా ప్రజాప్రభుత్వం రాగానే కొత్త రేషన్లతో పాటు ఇలా పేర్లు చేర్పులు కూడా అవకాశం ఇచ్చినాం. దాంతో పాటు ఒక స్మార్ట్ కార్డు ఉంటే దానికి ఒక క్యూఆర్ కోడ్ అంటే చేర్పులు కానీ మార్పు చేయొచ్చు. ఆ రేషన్ కూడా ఎవరైనా ఆమె తీసుకోకుండా వేరే వాళ్ళు తీస్తే కూడా దొరికిపోతుంది, ఆ డీలర్ అమ్ముకుంటే కూడా దొరికిపోతుంది. అంటే ఒక భద్రత కార్డు లెక్క, ఒక ఐడెంటిటీ కార్డు లెక్క, ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాని లెక్క అనుసంధానంగా దాన్ని అలా స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం ఘనత. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి 2 కన్నుల లెక్క ముందుకు పోతుంది. కాబట్టి నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,08,00,000 మందికి ఇవాళ స్మార్ట్ కార్డులు అందిస్తున్నాం. దాంట్లో 3,34,00,000 మందికి లబ్ధి జరుగుతుంది. ఇలా జనగామ జిల్లాలో నేను ఇక్కడ ఇప్పుడు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఇచ్చే సందర్భంగా జనగామ జిల్లాలో 1,87,000 మందికి ఇలా స్మార్ట్ కార్డు అందించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో మేము భాగస్వామ్యమై మేము ప్రజల వద్దకు వెళ్ళి ఇలా ప్రజలకి సంక్షేమం అందిస్తుంటే చాలా గర్వంగా పెరిగింది. నిజంగా మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.